నామానికి మహిమ. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. మనం ఈరోజు నేర్చుకోబోయే అంశము చింతన జయించడం ఎలా. దేవుడు ఈ టాపిక్ ఎందుకో బాగా ప్రేరేపిస్తూ వచ్చారు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడం జరిగింది. మనందరికీ తెలుసు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటది అంటే చింతించొద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. మ్యూట్ చేయడం అందరూ. చింతించొద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తూ చింతించడానికే పుట్టిన బిడ్డలుగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చింతన ఎత్తి మీద వేసుకుని బ్రతుకుతూనే ఉంటాం ప్రతిరోజు కదా. తెల్లవారు లేచిన కానించి పడుకునేంత వరకు చాలా చింతలు మన జీవితంలో, మన కలవరాలు, భయాలు సంథింగ్ మన జీవితంలో రన్ అవుతూనే ఉంటాయి. అయితే దేవుని అంగీకరించిన బిడ్డలుగా ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పిన దేవుడు ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామని గుర్తెరిగి ఈరోజు ఆ చింత నుంచి బయటికి రావాలని దేవుడు ఆశపడుతూ ఈ వాక్యాన్ని సిద్ధపరచడం జరిగింది. ఆమేన్. దీనికి మూలవాక్యముగా మనందరికీ సుపరిచితమైన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ కాంటెక్స్ట్లో ఇంచుమించుగా 25 నుంచి 34 వచనాల్లో ఇంచుమించు 4 నుంచి 5 సార్లు 5-6 సార్లు చింతవద్దు అని దేవుడు చెప్తూనే వస్తారు. సో ఒక్కసారి చెప్తేనే అది చాలా సివియరు. అలాంటి 2 టైమ్స్ చెప్తే ఇంకా సివియరు. 6 టైమ్స్ అట్లా చింతించొద్దు, చింత అని కనబడుతూ ఉందంటే దేవుడు దాన్ని ఎంతగా మనకి బోధిస్తున్నారో మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఈరోజు. సో దేవుడు అక్కడ చెప్పే మాట ఏంటి అంటే, మీరు ప్రాణం గురించి చింతించొద్దు, మీరు శరీరానుసారమైన చింత మీ హృదయంలో కలిగి ఉండొద్దు, అలాగే మీరు ఏమి సంపాదిస్తాము అని దాని గురించి కూడా చింతించొద్దు, మీరు ఎలా జీవిస్తాం, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని దాని గురించి కూడా చింతించొద్దు. మరి దేని గురించి చింతించాలి అంటే ఫైనల్గా దేవుడు చెప్పేది ఏంటి అంటే, మీ దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడంలో మాత్రమే కాన్సన్ట్రేషన్ కలిగి ఉండండి అని ఫైనల్గా దానికి కన్క్లూషన్ ఇస్తారు. సో అదంతా మనకి తెలుసు, కానీ ఒక్కసారి దీని గురించి ఎందుకో మాట్లాడాలి అని దేవుడు ప్రేరేపిస్తూ వచ్చారు. మొదటిగా 6వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. మీలో ఎవడునూ చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు? ? మీలో ఎవరైనా చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడా అన్నది ఒక ప్రశ్న. ఈరోజు నువ్వు చింత పడుతున్నావు అంటే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్నది దేవుని ప్రశ్న. రైట్. ఏమీ ఉపయోగం లేని దానికోసం మనం ఎక్కువగా చింతిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు మొట్టమొదటిగా మీరు ఏమీ చేయలేని పరిస్థితుల కొరకు మీరు చింతించొద్దు అని మాట్లాడుతున్నారు. ఇలా చింతిస్తే మనం ఏమీ సాధించలేం. కానీ మనకి ప్యాకేజ్లో ఏమొస్తాయంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. సో చింతించడం వల్ల అనారోగ్య సమస్యలకి మనము గురి అవుతూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన ఆత్మీయ సత్యమే. రెండవ మాటగా 30వ వచనం చదువుతున్నాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా. అంటే చింతించే వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నారు? అల్ప విశ్వాసులు అని. మనం ఏమీ సాధించలేమని తెలిసినా చింతించే వ్యక్తులను దేవుడు ఏమని పిలుస్తున్నారంటే అల్ప విశ్వాసులు. నీలో చింత ఉంది అంటే నీవు అల్ప విశ్వాసివి అని దేవుడు ప్రొనౌన్స్ చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ ఎంతమంది అల్ప విశ్వాసులు ఉన్నారు? నాతో సహా ఒకసారి పరీక్షించుకుందాం. ఏమీ సాధించలేకపోతున్నాం, పైగా మనం దేవుని దృష్టిలో అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా కనబడుతున్నాం చింతించడం ద్వారా. నెక్స్ట్ 3వ మాట 33వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చింతించే వ్యక్తులు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకట్లేదు అని అర్థం. అంతే కదా. చింతించే వ్యక్తులు
దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకట్లేదు. అంటే సరైన మార్గంలో వారి జీవితాలు లేవు అని అర్థం. నువ్వు చింతిస్తున్నావంటే నువ్వు ఏమీ సాధించలేని వ్యక్తివి. నువ్వు చింతిస్తున్నావంటే నువ్వు దేవుని సన్నిధిలో అవిశ్వాసివి. నువ్వు చింతిస్తున్నావు అంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకలేని వ్యక్తివి. సో ఈ 3 మన జీవితాల్లో ఉంటాయన్నమాట. చింతించే వ్యక్తుల జీవితాల్లో ఈ 3 క్వాలిటీస్ మనం కలిగి ఉంటాం. ఒకవేళ అలాంటి వ్యక్తివైతే ఈరోజు వాటి నుంచి విడుదల పొందాలి అని దేవుడు కొన్ని సొల్యూషన్స్ కూడా మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బైబిల్ అంతట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మించిన ఎగ్జాంపుల్ ఏం లేదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదా, ఒక మనిషి ద్వారా అయితే మనకి, అంటే ఒక కుటుంబము, వ్యవస్థ ఉన్న వ్యక్తి ద్వారా అయితే మనం ఇవన్నీ మంచిగా అర్థం చేసుకోవచ్చు అన్న పాయింట్లో ఇంకొక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే నూతన నిబంధన ప్రకారం పౌలు గారిని మనం చూస్తాం కదా. ఒకసారి 3 పాయింట్స్ అడుగుతున్నారు. 3 పాయింట్స్ ఏంటి అంటే, చింతించే వ్యక్తివైతే ఏమీ సాధించలేవు అని మొదటిది. చింతించే వ్యక్తివి అయితే నువ్వు దేవుని దృష్టిలో అవిశ్వాసివి లేదా అల్ప విశ్వాసివి. రెండోది. మూడోది, నువ్వు చింతించే వ్యక్తివి అయితే సరైన మార్గంలో నువ్వు నడవడం లేదు. ఇది 3. ఓకే, ఈ 3 పాయింట్స్లో మనం చెక్ చేసుకుంటూ చింతని జయించడంలో మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా పౌలు గారు కనబడతారు. ఎందుకంటే ఆయన చాలా శ్రమలు, శోధనలు, కష్టాలు అనుభవించుకుంటూ చాలా సమృద్ధిగా జీవించిన వ్యక్తి. కానీ ఆయనకి కుటుంబం లేదుగా. ఈరోజు మనకి సగం చింతలన్నీ కుటుంబం నుంచే వస్తాయి. కాబట్టి ఆయన కుటుంబం లేదుగా. సో ఆయన పక్కన పెడదాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి ఆయన పక్కన పెట్టాం. పౌలు గారికి కుటుంబం లేదు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టేశాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దావీదు, దేవుని హృదయానుసారుడు. కానీ ఈయన జీవితంలో అసలు లేని ప్రాబ్లం అంటూ లేదు నన్ను అడిగితే. అందరు జీవితాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ప్యాకేజ్ లాగా ఈయన జీవితంలో కనబడతాయి మనకి. మనందరికీ దావీదు గారి స్టోరీ తెలుసు, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చింత గురించి ఆయన అడిగితే అసలు ఆయన ఏం చెప్తారు, ఆయన జీవితంలో ఎన్ని రకాల చింతలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. దావీదు గారు కుటుంబంలో చిన్నవాడు, కనిష్ఠుడు. సో యెషయా గారికి బిడ్డలు ఉన్నారు, అంతా మంచిగా, కుటుంబం అంతా మంచిగా ఉంది. కానీ ఈయన విషయానికి వచ్చేసరికి సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకించాలి, దేవుడు చిత్తానుసారంగా ఉన్న బిడ్డను అభిషేకించాలి అని సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు అందరినీ పిలిచారంట. ఒక్క దావీదు గారిని మాత్రమే పిలవలేదంట. ఎందుకు పిలవలేదు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి నేను ఆ మాట చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు గారు అడుగుతున్నారు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా, అతడు ఇంకనూ కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. సో అందరినీ పిలవమని సమూయేలు మొదటిగా చెప్పినప్పుడు, కుమారులందరినీ పిలుచుకుని రమ్మని చెప్పినప్పుడు ఈయన్ని మాత్రం ఇగ్నోర్ చేశారంట. ఎందుకు ఈయన పట్టించుకోలేదు, ఎందుకు ఈయన్ని పిలవలేదంటే వాళ్ళ దృష్టిలో దేవుడు ఎన్నుకునే వ్యక్తి ఈయన కాదు, ముందే ఫిక్స్ అయిపోయాడు వాళ్ళ తండ్రి. అంటే అసలు పట్టించుకోవడానికి, అసలు పిలవడానికి కూడా అర్హత లేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి అనమాట. సో అదే పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి, నిన్ను ఇంట్లో పట్టించుకోవట్లేదు. అసలు అభిషేకించడానికి సమూయేలు ప్రవక్త వచ్చారంటేనే అది చాలా పెద్ద ఈవెంట్ అనమాట. నీ ఇంట్లో ఏదో వివాహం జరుగుతుందో, నీ ఇంట్లో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది, నిన్ను పట్టించుకోలేదు, నిన్ను పిలవలేదు అని అనుకోండి. ఒకసారి మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన చింత ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అయ్యో నా కుటుంబంలో ఉన్న వ్యక్తినైనా నన్ను పట్టించుకోవట్లేదే అని బోర్మని కూర్చొని ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుని హృదయానుసారుడిగా దావీదు జీవితంలో తన ఇంటిలోనే ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేని ఒక వ్యక్తిగా మిగిలిపోయిన వ్యక్తి. ఆయన జీవితంలో చింతపడడానికి ఒక గొప్ప రీజన్గా మనం తీసుకోవచ్చు కదా. ఇది మొదటి పాయింట్. రెండవది, ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు.
గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఇంకొకసారి సింహం వచ్చింది. సో ఈ రెండు వచ్చి ఆ గొర్రెల్ని పట్టుకుని చీల్చడానికి వెళ్ళినప్పుడు ఈయన ప్రాణం పణంగా పెట్టి తెగించి వాటి నోట్లో నుంచి ఆ గొర్రెని కాపాడారంట. అంటే జాబ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది అన్నమాట ఈయనకి. అది మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఇంటిలో స్ట్రెస్ ఉంది, ఇంట్లో చింతలు ఉన్నాయి, ఎవడో పట్టించుకోవట్లేదు. సరే పోనీ ఏదన్నా జాబ్లో మంచి జాబా, కొంచెం స్ట్రెస్ లేని జాబా, హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేద్దాం అంటే అది లేదు. ఎప్పుడు ఏ అడవి మృగం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎవరు వచ్చి చీల్చేస్తారో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ఎప్పుడు అరణ్యంలో బిక్కుబిక్కుమంట చాలా టెన్షన్స్తో వరీస్తో ఆయన అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కొంచెం నిద్రపోయినా ఏం చేసినా ఒక గొర్రె తప్పిపోయినా తన తండ్రికి లెక్క అప్పచెప్పాలి కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. అంటే జాబ్లో కూడా స్ట్రెస్ ఉంది, ఆయనకి చింత ఉంది. ఆ గొర్రెల గురించిన చింత కలిగిన వ్యక్తిగా మనము దావీదు గారిని చూడొచ్చు. నెక్స్ట్ ఆయన పిలిచి యెషయా చెప్తా ఉంటారు, నీ సహోదరుల యొక్క సమాచారాన్ని తెలుసుకునిరా అని ఆయన్ని ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు పంపించినప్పుడు ఆ ఫిలిష్తీయుడు వచ్చి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చిందంట. సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని కోసం మాట్లాడుతూ జీవము గల దేవుని వ్యతిరేకించడం చూసి చాలా చింత వచ్చేసింది ఈయన హృదయంలో. చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. అప్పుడు ఈయన ప్రాణాలకు తెగించి దేవుని సన్నిధిలో వెళ్ళి నిలవబడ్డాడు. అంటే ఆయన సాతానుతో పోరాడడంలో, ఇప్పుడు మన జీవితాల్లో కూడా సాతాను విర్రవీగుతూ ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవైతే ఏంటి నాకు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ సవాల్ చేస్తున్నాడు. నీలో అసలు మగవాడనేవాడు మనగాడనేవాడు ఉంటే వచ్చి నా ముందు నిలవబడి నాతో యుద్ధం చేయండి అని సవాల్ వేశాడు. ఎవరు? గొలియాత్. అంటే మనతో కూడా సాతాను ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది, యుద్ధం ఉంటుంది. సాతానుతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనం దావీదులాగా దేవుని గురించిన చింత కలిగి నిలవబడగలుగుతున్నామా? ఆయనకి చాలా బాధ అనిపించిందంట. మనమైతే పారిపోతాం. సౌలు పారిపోయాడు. సౌలు చాలా మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, అసలు అందరికన్నా మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి సౌలే. అలాంటి సౌలు భయపడిపోయి వెనక్కి పారిపోతూ ఉన్నాడు. ఎన్నో రోజులు జరుగుతూనే ఉందంట ఈ డిస్కషన్, కానీ ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. కానీ దేవుని గురించిన చింతన కలిగిన వ్యక్తిగా దావీదు చాలా బాధ అనిపించి ఆయన మాటలు ఒక్కసారి విన్నాడు, వెంటనే వెళ్ళి యుద్ధానికి నిలవబడ్డాడు. అంటే సాతానుతో పోరాడడంలో కూడా దావీదు గారికి ఎన్నో బర్డెన్స్ కలిగినాయి అన్నమాట. ఆ స్ట్రెస్ వచ్చింది. కుటుంబంలో స్ట్రెస్ వచ్చింది, జాబ్లో స్ట్రెస్ వచ్చింది, సాతానుతో పోరాడడంలో కూడా స్ట్రెస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే, సరే పోరాడాడు, గెలిచేశాడు. నేను వర్సెస్ అన్నీ తీపిచ్చట్లేదు ఎందుకంటే మనకు టైం సరిపోదు. సో గెలిచేసిన తర్వాత ఏమొచ్చిందంట, వీళ్ళు పాటలు పాడడం మొదలెట్టారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాటలు పాడగానే వచ్చిన చింత ఏంటంటే సౌలు విషపు చూపు నిలపడం మొదలుపెట్టాడు. అంటే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజల దగ్గర నుంచి విషపు చూపు, స్వార్థపరులు చాలామంది ఉంటారు. వీళ్ళు మంచి కారు కొనుక్కున్నారంట్లోకి కళ్ళు ఎలా అయిపోతాయంట, పచ్చగా అయిపోతాయంట. సో వీళ్ళు ఏమన్నా ఎదుగుతున్నారు అనుకునేసరికి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ద్వారా చాలా స్ట్రెస్ ఉంటుంది. సో సౌలు తరుముతూనే ఉన్నాడు, ఈయన పరిగెడుతూనే ఉన్నాడు. ఎన్ని అధ్యాయాలు చదువుతాం అలాగా. ఈయన రాజయ్య అభిషేకించబడి ఇశ్రాయేల్ ప్రజల మీద స్టాండ్ అయ్యేంత వరకు సౌలు దగ్గర నుంచి పారిపోతూనే ఉన్నాడు ఈయన. ఎంత చింత, ఎంత స్ట్రెస్, ఒక పీక్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్. అసలు బ్రతకడానికి పరిగెడుతున్నాడు ఆయన. దేవుడు అభిషేకించింది మొదలుకొని ఆయన జీవితంలో పరిగే. అంటే ఎంత చింత ఉంది ఆయన జీవితంలో. అంటే కృంగిపోవడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, ఆ ఇశ్రాయేలు ప్రజలపైన రాజుగా నిలవబెడతానని. సో ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈయన పరిగెడుతూనే ఉన్నాడు. ఎక్కడ కృంగిపోలేదు, ఆగిపోలేదు, పడిపోలేదు. మళ్ళా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. పరిస్థితులు వస్తున్నాయి, చింత వస్తుంది, బట్ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ నడుస్తున్నాడు.
అట్లా ఆయన విషయంలో చూస్తే చుట్టూ ఉన్న ప్రజల నుంచి వచ్చిన ఆ వ్యతిరేకతను కూడా, ఆ చింతను కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. నెక్స్ట్ దావీదు జీవితంలో సరే పెళ్ళయింది, ఎవరితో? సౌలు కుమార్తెతో పెళ్ళైంది. ఏమన్నా సుఖం ఉందా ఆయన జీవితంలో? రాజభవన్లోకి చేరాడన్న హ్యాపీనెస్ ఉందా? లేదు. అక్కడ సౌలు థ్రెట్ ద్వారా పరిగెడతా ఉన్నాడు. భార్య పిల్లలు సంతోషం ఏమీ లేదు. అదంతా మనకు తెలుసు. నెక్స్ట్ అక్కడ కూడా చాలా స్ట్రెస్ ఉంది. ఇంట్లో కూడా అంటే సొంత భార్య ఉన్నప్పటికీ స్ట్రెస్ ఉంది. నెక్స్ట్ పోనీ సింహాసనం ఎక్కాడు, స్థిరపరచబడ్డాడు, అమ్మ ఇంకా చింత లేదు, ఇంక ఈ జీవితంలో ఏం ప్రాబ్లం లేదు అని అనుకోవడానికి లేకుండా సొంత కొడుకుల నుంచే చాలా వ్యతిరేకత, పోరాటాలు ఆయన అనుభవించాడు. సొంత కుటుంబం నాశనం అయిపోయింది. పిల్లల్లో వాళ్ళే భయంకరమైన పాపాలు చేసి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. మన పిల్లోడు సక్సెస్ అవ్వలేదంటే, రక్షణ లేదంటే ఈరోజు చూడాలి చింత, మా అబ్బాయికి రక్షణ లేదో అని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇంట్లో రక్షణ లేని పరిస్థితులు, మారు మనసు లేని బిడ్డలు, తల్లిదండ్రులు, అత్తమామలు, వాళ్ళ తిట్లు, వాళ్ళ పరిస్థితులు అన్నీ చూసి ఓ చింత 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 స్ట్రెస్ లెవెల్స్ ఒక పీక్ లెవెల్లోకి పెరిగిపోతూ ఉన్నాయి మనకి. మరి దావీదు జీవితంలో సొంత కొడుకెళ్ళి ఇంకో కొడుకుని చంపేశాడు, సొంత కొడుకు వచ్చి ఇంకో కూతురిని చెరిపేశాడు, సొంత కొడుకు ఆయన సింహాసనం ఎక్కి ఈయన తరిమేశాడు. ఎన్ని కుటుంబంలో ఎన్ని పరిస్థితులు అయినా కూడా ఆయన స్ట్రెస్ లెవెల్స్ని తట్టుకోగలిగాడు. ఎందుకు అంటే దావీదు దేవుని సన్నిధిలో అద్భుతంగా ఆయన మీద ఆధారపడి జీవించాడు కాబట్టి ఈ స్ట్రెస్ అంతా ఆయన తట్టుకోగలిగాడు. నాకు తెలిసి ఇన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఐ థింక్ లేవు అని అనుకుంటున్నా కదా. ఇన్ని పోరాటాలు ఉన్నాయా? ఏదో కొద్దిగా ఉన్నాయి అంతే. ఒకరికి ఆర్థిక సమస్యలు అయితే, ఒకరికి కుటుంబ సమస్యలు అయితే, ఒకరికి అత్తమామల సమస్యలు అయితే, ఇంకొకరికి జాబ్లో సమస్యలు అయితే, మేబీ ఒక్కొక్కటి ఉండొచ్చు, లేకపోతే 2-3 ఉండొచ్చు. వీటిలో అన్నీ ఒకళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నాయా? లేవు. దావీదు జీవితంలో అన్నీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాను. సో దావీదు గారు ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు అన్నది ఈరోజు మనం నేర్చుకుంటే మన జీవితంలో ఉన్న స్ట్రెస్ని కూడా మనం తగ్గించుకోగలం, మన చింతలన్నీ పక్కన పెట్టి దేవుళ్ళో ఆనందించగలం. ఆయన హృదయానుసారులుగా. సో ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ స్ట్రెస్ అంతా మన జీవితంలో ఉంది అని ఒప్పుకుంటూ దేవుడిచ్చే పరిష్కారాలను కూడా మనం నేర్చుకుందాం. దాని కొరకు కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమైన కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. దావీదు గారు ఇలా కీర్తనలు పాడుకుంటూ ఆయన చింతలన్నీ మర్చిపోతారంట. సో అందుకే దావీదు కీర్తనలని ఏకంగా ఒక బుక్కే పరిశుద్ధాత్మ దేవుడు రాయిపించారు. ఎందుకంటే ఆయన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గేది ఎక్కడంటే ఈ కీర్తనల ద్వారానే. అందుకే పాట పాడుకుంటూ ఉంటే, సో ఇప్పుడు మనం ఆరాధన చేసాం, నా కాపరి అయినందున, దేవుణ్ణి నిజంగా కాపరిగా కలిగి ఉంటే ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. స్ట్రెస్ వెళ్ళిపోవడానికి ఈయన పాడిన పాట 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. యెహోవా నా కాపరి. ఈయన అంటున్నారు దేవుడు నాకు కాపరి అని చెప్తున్నారు. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి 3 విషయాలు చెప్తాను నేను, 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ కనుక మనం సక్సెస్ఫుల్గా మన జీవితాల్లో కలిగి ఉంటే ఖచ్చితంగా నీ చింతంతా వెళ్ళిపోద్ది. ఆమేన్. మొట్టమొదటి మాట ఆయన ఏం చెప్తున్నారంటే యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అంటే దేవుణ్ణి ఆయనకి కాపరిగా కలిగి ఉన్నాడు. కాపరికి గొర్రెకి ఉన్న సంబంధాన్ని ఈయన కలిగి ఉన్నాడు. దేవుడి సన్నిధిలో దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే మన స్ట్రెస్ అంతా 99.99% వెళ్ళిపోద్ది. మన చింత గురి కావడానికి, మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడానికి, మనం కలవరం చెందడానికి, మన వరీస్ మన మీద ఎక్కువగా దాడి చేయడానికి రీజన్ ఏంటంటే మనం దేవునితో సరైన రిలేషన్షిప్ లేకపోవడం. మొదటి పాయింట్ ఏంటంటే దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు యెహోవా నా కాపరి. నా అన్నది
ఆయనకి సంబంధించి చెప్తున్నాడు. ఈరోజు మనమేం చెప్పాలి? యెహోవా నా కాపరి. నా అంటే మీకు మీరు అప్లై చేసుకోండి. నా దేవుడు, నా కాపరి, నేను ఆయన గొర్రెను అని గనక మీరు గుర్తించగలిగితే, అంటే గొర్రెకి కాపరికి మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది మనలోనికి వస్తే ఖచ్చితంగా చింత వెళ్ళిపోద్ది. సో ఈరోజు దేవునికి సమీపంగా ఉన్న గొర్రెవైతే నీ జీవితంలో సమృద్ధిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. చింతలో నుంచి సమృద్ధిలోనికి వస్తావు అన్నమాట. చింత ఎప్పుడు వస్తుంది? చింత మనకి అంటే మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు వస్తుంది. దేవునికి సమీపంగా వస్తున్నాం అనుకోండి, మన చింత మనకి దూరంగా వెళ్ళిపోద్ది అనమాట. దేవునికి సమీపంగా వచ్చిన వాళ్ళ జీవితాల్లో చూడండి, చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉండొచ్చు, కానీ సంతోషంగా ఉంటారు. ఎందుకు ఇంత సంతోషంగా ఉంటున్నారు వీళ్ళు? పౌలు గారు తీసుకెళ్ళి బాగా కొట్టి రక్తాలు కారుతున్నప్పుడు తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే ఈయన పాటలు పాడుతున్నాడంట. ఎలా పాడతాడు ఈయన అంటే, ఆయన పాడే పాట ఏంటంటే అంతా నా మేలుకే అని పాడుకుంటున్నట్టున్నారు. సో ఆయన పాట పాడుతున్నాడు. ఎందుకు పాడుతున్నాడు? ఆయన దేవుడికి సమీపంగా ఉన్నాడు. సో ఆయనకు తెలుసు ఆ సిచ్యువేషన్ దేవుడు ఆయన జీవితంలో ఎందుకు ఎలవ్ చేశారు, దాని ద్వారా జరగబోతుంది ఏంటి, ఒక కుటుంబ రక్షణ కొరకు దేవుడు ఆయన అక్కడ నిలవబెట్టారని ఆయనకు తెలుసు. కాబట్టి అంతా నా మేలుకే, అంతా దేవుని చిత్తానికి అప్పగించుకున్న బిడ్డల జీవితాలు, దేవునికి సమీపంగా ఉన్న వారి జీవితాల్లో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది తప్ప చింత ఏలుబడి చేయదు. ఆమేన్. సో మన దేవుని గురించి మనకి ఒక రిలేషన్ ఉండాలని చెప్తున్నాను కదా. ఆ రిలేషన్లో మొదటి పాయింట్ మత్తయి సువార్త 9వ అధ్యాయము ఫస్ట్ పాయింట్లోకి మనం వెళ్దాం. మన దేవుడికి, మన కాపరికి మనకి ఉండవలసిన ఆ రిలేషన్షిప్లో మనం దేవుని ఎలా ఎరగాలి అంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నా. 36వ వచనం. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. సో దేవుడు ఎవరు అంటే కనికరము గల తండ్రి. ఆమేన్. నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ కాపరి ఎవరంటే కనికరము గల గొర్రెల కాపరి. ఆయన ఏమంటున్నారు? ఆ సమూహాలు ఆయన దగ్గరికి చాలామంది వచ్చారంట. వ్యాధులతో, రకరకాల సమస్యలతో ఆయన దగ్గరికి చాలామంది వస్తే ఆ జనసమూహాలందరినీ చూసి ఆయన చెప్తున్న మాట, వీరు కాపరి లేని గొర్రెలు అని చెప్పి వాళ్ళ మీద కనికరపడ్డారంట. కనికరం అంటే ఏంటంటే కంపాషన్. దేవుడు నీవు ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్గా గుర్తించి నీ సిచ్యువేషన్లోనికి ఆయన రావడం. మనకి ఇంకొక వచనం ఉంటుంది, ఆయన మనతో సహానుభవం కలిగిన దేవుడని. అంటే సేమ్ ఈక్వల్గా నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితులన్నీ ఆయన అనుభవించాడు. కాబట్టి నీ బాధ ఏంటో ఆయన అర్థం చేసుకోగలడు. ఈరోజు మన మధ్యలో చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేస్తాను? విన్న దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను, కానీ అది నాకు అనుభవంలో లేదు. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఆ కీమోస్ ఎలా తీసుకుంటారో నాకు తెలీదు, ఆ రేడియేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు. నేను విన్న దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా తట్టుకునే శక్తి నా బిడ్డకి ఇవ్వండి అని. కానీ ఏ దీవెనాంటికో ఇచ్చామనుకోండి, ఆవిడకి ఆల్రెడీ అనుభవం అయింది. లేదా లలిత సిస్టర్కి ఇచ్చామనుకోండి, ఆవిడకి ఆల్రెడీ అనుభవం అయింది. కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఆ పెయిన్ గుండా వెళ్ళొచ్చారు కాబట్టి ఆ పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రార్థన చేయగలుగుతారు. ఐ మీన్ అంటే ఆ అనుభవం గుండా వెళ్ళిన వాళ్ళకి ఆ బాధ ఏంటో అర్థమైద్ది అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని రకాలుగా మన కొరకు ఆయన బాధ నొందారు, యావత్ బాధలో ఆయన బాధ నొందారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వచ్చి మన ప్లేస్లో నిలవబడి మన గురించి ఆలోచించి మనకు విడుదలనిచ్చే కనికరము గల తండ్రి. ఫస్ట్ నువ్వు దేవుణ్ణి ఎరగాలి. నీ కాపరి ఎలాంటి వాడు అంటే కనికరము గల కాపరి. సో నీ మీద ఆయన కనికర పడతారు, నీ మీద ఆయన జాలి పడతారు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టరు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దేవుని మీద మనకి ఆయాసం రాదు, మన చింత వెళ్ళిపోద్ది. మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం. ఆయన కనికరం గల తండ్రి కదా, నేను నా తండ్రికి చెప్పేసుకున్నాను కాబట్టి నన్ను దేవుడు విడిపిస్తారు.
ఈ పరిస్థితిలోంచి దేవుడు నన్ను విడిపించేస్తారు అని మనకి ధైర్యం వస్తుంది. ఆమేన్. ఆయన కనికరం గల తండ్రి అని నువ్వు ఎరిగినప్పుడు, ఆయన మనతో సహానుభవం కలిగిన దేవుడు అని ఎరిగినప్పుడు ఆయన చూసుకుంటారులే, ఆయన మీద వేసేసాం కదా. ఇప్పుడు మన వాళ్ళందరికీ ధైర్యం. ఎందుకు ధైర్యం? వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాం కదా, వాళ్ళు మన కోసం ఏడుస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ ఏడుపు దేవుడు ఖచ్చితంగా వింటారు, మనకి దేవుడు సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళకి ధైర్యం. ఎందుకు ఇంత ధైర్యం వస్తుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు నమ్మకంగా ప్రార్థన చేస్తారు, దేవుడు నాకు జవాబిస్తారు అని ఆ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది. అలాగే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన కనికరం గల తండ్రి మీద మన భారాలన్నీ వేసేసాం అనుకోండి, మనకేం రావాలా? ధైర్యం రావాలి. ఆమె ఆయనకి సమీపంగా వచ్చినప్పుడు మనకేమొస్తుందంట? కనికరం గల దేవుడు కాబట్టి మనకి ధైర్యం వస్తుంది. ఆమెన్. రెండవదిగా మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం మనము ఒకసారి చదువుకుందాం. యెషయా 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆమేన్. మన కాపరి ఎవరు అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, కనికరం గల తండ్రే కాదు, మనల్ని కనిపెట్టుకునే కాపరి. ఆయన మనల్ని కనిపెడతా ఉంటాడంట. ఎలా కనిపెట్టుకుంటాడంటే, వీళ్ళు పాలు తాగే పిల్లలా, పాలిచ్చే తల్లులా అని కనిపెడతారంట. పాలు తాగే పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు మనం ఇలాగ నడు 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 అంటామా? కంగారు పెడతాం వాళ్ళని? అస్సలు కంగారు పెట్టం. వాళ్ళని ఏం చేస్తారంట? రొమ్మున కూర్చుకుని ఆనించుకుని మోస్తాడంట దేవుడు. అంటే ఆయన ఎత్తుకుని మోస్తాడనమాట. అందుకే అంటారు, తన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే అంటారు. నీ ముదిమి వచ్చే వరకు అంటే ఎత్తుకుని మోసే దేవుడు అనమాట. ఇప్పుడు నిన్ను తొందర పెడతాడు ఆయన. నువ్వు పాలు తాగే స్టేజ్లో ఉన్నావు అనుకోండి, నీకు కష్టాలు వచ్చేసి నీ కంగారు పడిపోతున్నావు నువ్వు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే తన భుజాల మీద నిన్ను ఎత్తుకుని మోస్తారు. లేదు నువ్వు పాలిచ్చే తల్లివి అంటే ఇంకో 10 మందిని నడిపించే స్టేజ్లో ఉన్నావు నువ్వు, అప్పుడు నిన్నేం చేస్తారు? పాలు ఇస్తుంది కాబట్టి ఆమెను కంగారు పెట్టకూడదు. సో ఎత్తుకుని మోయక్కర్లేదు, బట్ మెల్లగా నడిపిస్తే సరిపోద్ది. అందుకని తల్లులు అప్పుడే ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళని ఏం చేస్తారు? బాలింతల్ని ఫాస్ట్గా నడిపించరు, స్లోగా నడిపించుకుంటూ వెళ్తారు. ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, బట్ మెల్లగా నడిపిస్తే సరిపోద్ది. సో ఎక్కడ ఎలా ఆయన కాపాడి భద్రపరచాలో నిన్ను ఆయన కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటారనమాట. ఏ సిచ్యువేషన్స్లో నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఎత్తుకోవాలా తెలుసు, మెల్లగా నడిపించాలా తెలుసు, కంగారుగా నడిపించాలా తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మన కనికరం గల తండ్రే కాదు, మనల్ని కనిపెట్టే దేవుడు కూడా. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఎలా నడిపిస్తే నువ్వు నడుస్తావో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటారు. హ్యాపీగా మనం ఆయన సన్నిధికి వచ్చేసామంటే చాలు, ఆయన నీ సిచ్యువేషన్కి తగ్గినట్లుగా నీ మీద కనికరపడతారు, నిన్ను కాపాడి నడిపించే దేవుడుగా ఉన్నారు. అండ్ థర్డ్ వన్, యోహాను సువార్త 10వ అధ్యాయానికి మనం వస్తే, నిజంగా కాపరికి గొర్రెకుండే మంచి రిలేషన్షిప్ గురించి ఈ అధ్యాయంలో బాగా రాయబడింది కదా, మనందరికీ సుపరిచితమే. కానీ ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమును, 27 నుంచి చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమేన్. ఆయన మనల్ని కాపాడే కాపరి. ఆయన చేతిలోకి మనం వెళ్ళామనుకోండి, ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళామనుకోండి, ఆయన చేతిలోంచి బయటికి తీసుకురావడం సాతాను తరం కానే కాదు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ అవ్వకుండా ఆయన కంచె వేసి కాపాడే దేవుడు. ఆమేన్. నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళడమే లేట్ అన్నమాట. నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళావు అంటే అక్కడ నీకు భద్రత ఉంది, క్షేమం ఉంది, సాతాను ఏమాత్రం నిన్ను ముట్టనివ్వరు దేవుడు. ఆమేన్. కానీ ఒక 3 ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇదే అధ్యాయంలో రాయబడిన మాటలు. ఏంటంట? 3 రకాల థ్రెట్స్ ఈ గొర్రెలకు ఉన్నాయంట. ఈ అధ్యాయం మనం ఒకసారి ధ్యానం చేస్తే, మనం అంత టైం లేదు కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను.
10వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, గొర్రెల దొడ్డిలో ద్వారంన ప్రవేశింపక వేరొక మార్గంను ఎక్కువాడు దొంగ దోచుకుని వాడే ఉన్నాడు. ఒక దొంగ ఉన్నాడు. ఈ గొర్రెని అపహరించడానికి ఒక దొంగ వస్తాడంట. వాడెవరు అంటే సాతాన్. ఏదో విధంగా దేవుని చేతిలో నుంచి నిన్ను అపహరించడానికి వాడు ఎరేస్తూ ఉంటాడు. నీకు శరీరం ద్వారానో మానసికంగానో ఆలోచన పెట్టో ఏదో విధంగా దేవుని సన్నిధిలోంచి నేను బయటికి లాగడమే వాడి పని అనమాట. ఏదో ఒక మార్గంలో ప్రవేశించడానికి వేరొక మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటాడంట. సో ఆ మార్గంలో వచ్చి నిన్ను లాక్కుని వెళ్ళిపోవాలని వాడి ఆశ అనమాట. ఇంకొక థ్రెట్ ఏంటి అంటే 5వ వచనంలో, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నా. అన్యులంటే ఎవరు? అబద్ధ బోధకులు. ఈ గొర్రెల్ని బయటికి లాగడానికి వేరే మారు వేషం వేసుకుని సాతాను అబద్ధ బోధకుల రూపంలో కూడా వస్తాడు. మొన్నే ఒక సిస్టర్ చెప్తా ఉంది, ఎవరో పాస్టర్ వచ్చి అంతా వాక్యం చెప్పినట్టే అనిపిస్తుంది కానీ కన్క్లూషన్కి వచ్చేసరికి దేవునికి వ్యతిరేకంగా వస్తుందంట. అది దేంటో అర్థం కావట్లేదండి మాకు అనేసి. అంటే అంతా దేవుడు వాక్యమే చెప్తారు కానీ దేవుడి నుంచి నేను డీవియేట్ చేయడానికి, చాలా గొర్రెల్ని నాశనం చేయడానికి అన్యుల స్వరము కూడా వినబడుతూ ఉంటుంది. అది దేవుని స్వరమా అన్యుని స్వరమా అని నువ్వు గుర్తుపట్టాలి. నువ్వు నిజమైన గొర్రె అయితే నీకు అర్థమైపోద్ది. దేవుని స్వరాన్ని ఖచ్చితంగా నువ్వు వినగలుగుతావు. ఆమేన్. ఇంకా థర్డ్ థ్రెట్ ఏంటంటే 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. సో జీతగాడు అంటే ఎవరు? అపాయింటెడ్ పాస్టర్స్ ఉంటారు కొంతమంది. అపాయింటెడ్ పాస్టర్స్ అంటే పిలుపు లేని దైవ సేవకులు అనమాట. వాళ్ళకి పిలుపు ఉండదు, ఒక ఏర్పాటు ఉండదు, ఒక భారం ఉండదు, ఒక బడ్డన ఉండదు. కేవలం జీతం కోసం పనిచేసే వ్యక్తులు, డబ్బు కోసం మాత్రమే పరిచర్య చేసే వ్యక్తులు. వీళ్ళు కూడా చాలా డేంజరస్. నీకేమన్నా అపాయం వచ్చిందనుకో అసలు అడ్డుపడే ప్రసక్తి లేదు. అందరికన్నా ముందు ఈయనే పారిపోతాడు అనమాట. ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడా లేదా అదే చూసుకుంటాడు తప్ప ఈ గొర్రె ఏమైపోయినా ఆయనకు సంబంధం లేదు. ఇది చచ్చిపోయినా ఆయనకు సంబంధం లేదు, ఇది చెదరగొట్టబడిన ఆయనకు సంబంధం లేదు. అంటే సాతాన్ దగ్గర నుంచి, అబద్ధ బోధకుల నుంచి, ఈ జీతగాళ్ళ దగ్గర నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ స్వరాలు మనం గుర్తుపట్టాలి, వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. మనం ఎవరి స్వరం వినాలి? 27వ వచనంలో మనం చదువుకున్న రీతిగా, నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు స్వరం వినాలి, ఆయన్ని మనం వెంబడించాలి, ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో దావీదు చెప్పిన రీతిగా, యెహోవా నా కాపరి, ఆయన ఒక్కడే నాకు కాపరి, ఆయన తప్పితే వేరొక స్వరం నేను వినను. 10 గ్రూపులు పెట్టుకుని అందరి మాటలు వినేసి ఏది ఫాలో అవ్వకపోతే ఎంత దారుణంగా ఉంటుంది. నువ్వు ఒక్కరికి అటాచ్ అవ్వు, ఒక్కటే ఫాలో అవ్వు. మన గ్రూప్లో ఒక సిస్టర్ వస్తారు, మార్నింగ్ ఒకటి పెడతారంటే ఒక ఫోన్లో ఒకటి, ఇంకో ఫోన్లో ఇంకోటి. నేను చెప్పాను అసలు రావద్దని చెప్పాను. వద్దు, అలా ఎవరిని మోసం చేస్తావు నువ్వు? ఏదో ఒకటి ఫాలో అవ్వు చాలు. దేవుని సన్నిధిలో ఉండడం ఇంపార్టెంట్. నీకు ఏది పర్ఫెక్ట్గా దేవుని స్వరం అనిపిస్తే దాన్నే ఫాలో అవ్వు. అంతే తప్ప అక్కడ వాళ్ళని మోసగించి ఇక్కడ వీళ్ళని మోసగించి ఏం సాధిద్దామని పైన చూస్తున్న దేవుడు నవ్వుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళని మోసగిస్తుంది కానీ నన్ను మోసగించలేదుగా అని దేవుడు నవ్వుకుంటూ ఉంటారు. సో ఎందుకు అంత దొంగతనంగా రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఎవరిని సాటిస్ఫై చేస్తావు? దేవుని సాటిస్ఫై చేయాలి ఫస్ట్ కదా. మనము దేవుని స్వరం మాత్రమే వినాలి. ఎక్కడ నీకు దేవుని స్వరం వినిపిస్తుందో అక్కడికి నువ్వు వెళ్ళాలి, ఆ స్వరాన్ని నువ్వు వెంబడించాలి. సో ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. దేవుని స్వరం వినడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకి చింత వెళ్ళిపోద్ది అనమాట. సో ఇవన్నీ మనం ఫాలో అయ్యామనుకోండి, నిజంగా దేవుని కాపరిగా మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని స్వరాన్ని గుర్తుపెట్టాం అనుకోండి, ఆయన కనికరం గల తండ్రి, కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు అని గనక మనం గుర్తుపడితే, మనల్ని నడిపించే దేవుడు అని మనం గుర్తెరిగితే సగం చింత వెళ్ళిపోద్ది మన జీవితంలోంచి. ఈ చింత అంతా ఎందుకు అంటే సమృద్ధి అయిన దేవుని సన్నిధిలో మనం లేకపోవడం వల్ల ఉన్నామని భ్రమలో బ్రతకడం వల్ల సో మనకి చింత వస్తుందన్నమాట. ఆమేన్.
నెక్స్ట్ చింత రావడానికి రెండవ కారణం. మొదటి కారణం ఏంటి? దేవుని సన్నిధిలో సమీపంగా ఉండకపోవడం. ఒకవేళ నువ్వు సమీపంగా వస్తే కనుక ఖచ్చితంగా నీ చింత అంతా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఈ చింతను జయించడానికి రెండవ సొల్యూషన్ ఏంటి అంటే సంతృప్తి. ఇక్కడ దావీదు కీర్తనలో 23వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తున్నారు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుడిచ్చిన సమృద్ధిని ఈయన సంతృప్తిగా అనుభవిస్తున్నాడంట. ఐ మీన్ దేవుడిచ్చిన సమృద్ధిని ఈయన సంతృప్తిగా అనుభవిస్తున్నాడు. అప్పుడు మనం అంటాం, మనకు కూడా సమృద్ధి ఇస్తే అలాగే అనుభవిస్తామండి, కానీ కష్టాలు ఇచ్చారు కదా దేవుడు. మరి దావీదు జీవితంలో వచ్చిన కష్టాలన్నీ ఆయన దాన్ని కష్టంగా చూడట్లేదు. దేవుడు అనుమతించింది ఏదైనా సరే అది మన మేలు కొరకే. ఐ మీన్ కష్టంగా చూస్తే ఇష్టంగా మనం దాన్ని స్వీకరించలేము. స్వీకరించకపోతే మన జీవితంలో చింత ఇంకా పెరిగిపోద్ది, స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోతాయి. ఐ మీన్ సో ఈయన చెప్తున్న మాట, మన జీవితంలో చింత రావడానికి మొదటి కారణం అసంతృప్తి. అదే రెండో కారణం అసంతృప్తి, దేవుని సన్నిధికి దూరంగా ఉండడం ఫస్ట్ది. రెండవది ఏంటంటే అసంతృప్తి, సంతృప్తి లేని జీవితం. చాలామంది బిడ్డలు ఈ ప్రాబ్లంలో చితికిపోతూ ఉన్నారనమాట. ఈ విషయంలో చాలామంది చింతపడుతూ ఉన్నారు. అసంతృప్తి అన్ని ప్లేసెస్లో మనం కనబరుస్తూ ఉంటాం. మనకి దేవుడిచ్చిన జీవితం మీద చిరాకు, ఎందుకు వచ్చిన జీవితం అండి అనేసి ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు. దేవుడు ఎంత మంచి లైఫ్ మనకిస్తే ఎందుకు వచ్చిన జీవితం అండి, అట్టి చూసినా కష్టాలే అని చెప్పి ఈజీగా అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటాం. మనకి దేవుడిచ్చిన రూపాన్ని బట్టి అసంతృప్తి, ఆమె నాకన్నా అందంగా ఉంది, నేనేమో బాగాలేదు, సో అసంతృప్తి. దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి అసంతృప్తి, దేవుడు మంచి భర్తని ఇచ్చారు కానీ సరిగ్గా అర్థం చేసుకోలేక, దేవుడిచ్చిన దాన్ని స్వీకరించలేక, సంతోషంగా దాంతో సంతృప్తిగా జీవించలేక, నా భర్త నన్ను ప్రేమించడో, నా భర్త నాతో సరిగా ఉండడో, నా భర్తను బట్టి ఏడుస్తూ ఉంటాం. దేవుడిచ్చింది నీకు సాటిస్ఫాక్షన్ లేదు. నెక్స్ట్ పిల్లలు, దేవుడిచ్చిన పిల్లల్ని బట్టి సంతోషించడం మనిషి. పక్క ఇంట్లో పిల్లలు బాగా చదువుతున్నారు, నా పిల్లలు బాగా చదవట్లేదు, మన స్ట్రెస్ పెరిగిపోవడానికి కారణాలు చెప్తున్నా. అసంతృప్తి, పిల్లల విషయంలో అసంతృప్తి. వాళ్ళు సరిగ్గా తినరండి, వాళ్ళు సరిగ్గా చదవరండి, వాళ్ళు సరిగ్గా మాట వినరండి, వాళ్ళ వల్ల నాకు ఏం సుఖం లేదండి. దీని అంతటి వల్ల నీకు వచ్చేది ఏంటంటే చింత, అసంతృప్తి. దేవుడిచ్చిన చర్చ్ నచ్చదు, దైవజనులు నచ్చరు. సో దేవుడు నిన్ను అక్కడ పెట్టారంటే ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది. దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టారు నన్ను? ఒకవేళ దేవుడు కనుక నీకు సమృద్ధి అక్కడ లేదు అంటే దేవుడు వార్న్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. లేదు నేను అక్కడే ఉంటాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి నేను అసంతృప్తిగా ఫీల్ అవుతాను. మరి దేవునికి బాధ్యత లేదు ఆ విషయంలో. నీ చేతులారా నువ్వు చేసుకున్న పనుల వల్ల నీకు అసంతృప్తి వస్తూ ఉంది. సో దేవుడు మాత్రం అట్లా అన్యాయస్తుడు కాదు. సో నీకు అసంతృప్తి రావడానికి నీ జీవితంలో ఉన్న దేవుడిచ్చిన వనరులను సరిగ్గా గుర్తించలేక, వాటిని సమృద్ధిగా నువ్వు అనుభవించలేక అసంతృప్తిగా ఫీల్ అయితే వచ్చేది ఏంటో చెప్పమంటారా? అసంతృప్తిగా ఫీల్ అయిన వారి జీవితాల్లో ఇతరులను ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటారు. కంపారిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నీ జీవితంలో చింత రావడానికి మూల కారణం కంపారిజన్. పక్కింటోడికి మంచి కారు ఉంది, పక్కింటోడికి మంచి బిల్డింగ్ ఉంది, పక్కింటోడికి మంచి పిల్లలు ఉన్నారు, పక్కింటోడికి మంచి భర్త ఉంది. సో ఆ పక్కింటోళ్ళతో ఎప్పుడు పోల్చుకుంటూ ఉన్నారనుకోండి, నీ జీవితంలో చింతల లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి, స్ట్రెస్ ఇంకా పెరిగిపోద్ది అనమాట. దేవుడు నాకేమి ఇచ్చారు, సో నాకేమి ఇచ్చారు, దాన్ని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నాను, అది మనం చూసుకోవాలి. దావీదు జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఆయన ఎప్పుడూ పక్కోళ్ళతో పోల్చుకోలేదు ఎక్కడ. దేవుడు చింతించడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి ఆయనకి, కానీ ఎక్కడ పోల్చుకోలేదు. మనం ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు ఏమంటారంటే అరణ్య ప్రదేశంలో దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ మన్నాతో వాళ్ళని పోషిస్తూ ఉన్నప్పుడు, చవిసారాలు లేని ఈ ఫుడ్ చూస్తే మాకెంతో అసహ్యం వేస్తుంది, ఐగుప్తులో ఉన్న కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, మాకు అక్కడ ఉన్న చేపలు గుర్తొస్తున్నాయి,
అని వాళ్ళు ఏం చేస్తారంట, కంపేర్ చేసుకున్నారంట. దేవుడిచ్చిన ఫుడ్ని ఐగుప్తులో ఉన్న ఫుడ్తో కంపేర్ చేశారంట. అందుకని వాళ్ళకి ఏమొచ్చిందంటే చింత వచ్చిందనమాట. వాళ్ళకి చింత వచ్చింది. చింత రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకి దేవుడిచ్చిన దాంతో సాటిస్ఫాక్షన్ లేదు, పక్కన ఉన్న ఐగుప్తులో ఉన్న దాంతో కంపారిజన్ చేసుకున్నారనమాట. సో ఆ కంపారిజన్ వల్ల దేవుడిచ్చిన సమృద్ధిని వీళ్ళు అనుభవించలేకపోయారు, దేవుడు ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. ఐ మీన్ దేవుడు మంచిగా మన్నతో పోషిస్తుండే వీళ్ళకి మాంసం కావాలనిపించిందంట. రోజు తిని తిని బోర్ కొట్టేస్తుందని మాంసం అడిగారు, దేవుడు ఇచ్చాడు, ఫుల్గా తినిపించాడంట, వాళ్ళ నోట్లో కుక్కునే అంత ఇచ్చాడు. అక్కడ మళ్ళీ వధ జరిగింది, దేవుడు ఉగ్రత కూడా వచ్చింది. అంటే దేవుడిచ్చిన దాంట్లో నీకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే లేదో, అసంతృప్తిగా ఎప్పుడైతే ఫీల్ అవుతావో, ఆయన ఉగ్రతకు కూడా పాత్రలు అవుతావు, చింత లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. సో ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు ఎక్కడైతే అసంతృప్తి వస్తుందో నువ్వు ఒకసారి చూసుకో. కంపేర్ చేసుకుంటున్నావు, పలానా వ్యక్తి బాగున్నాడు, నేను బాగాలేదు, పలానా కుటుంబం బాగుంది, నా కుటుంబం బాగాలేదు, పలానా ఆర్థిక అభివృద్ధి వాళ్ళకి జరుగుతుంది కానీ నాలో లేదు. ఇట్లా నువ్వు కంపారిజన్ చేసుకోవడం మానేయాలి. ఫస్ట్ కంప్లీట్గా ఈ రోజుతో ఆ కంపారిజన్ అనేది వదిలేయాలి. సో ఒకవేళ నువ్వు అలా కంపేర్ చేసుకుంటూ ఉన్నావు అంటే నీలో వచ్చేది ఏంటి అంటే దానికి ప్రతిఫలం. కంపేర్ చేసుకుంటున్నప్పుడు ప్రతిఫలం ఏమొస్తుందంటే సణుగుడు. స్తుతించడానికి బదులు సనగడం మొదలెడతాం అన్నమాట. స్తుతించడానికి బదులు సనగడం స్టార్ట్ అయింది. నీ జీవితంలో అసంతృప్తి ఉందనుకోండి, ఎప్పుడూ చూసినా సనుగుడే. వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదన్నది సనుగుడు. దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు అన్నది స్తుతి. సో దేవుని సన్నిధిలో నువ్వు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో స్తుతి ఆరాధన అనేది వస్తుంది అన్నమాట. మీన్ నువ్వు ఈరోజు దేవుని స్తుతిస్తున్నావా, సణుగుతున్నావా? దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి కానీ, బిడ్డలను బట్టి కానీ, ఆర్థిక స్థితిగతులను బట్టి కానీ నువ్వు సణుగుతున్నావా, స్తుతిస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఏదో జస్ట్ ఇది ఒక సర్మన్లా వినేసి వెళ్ళిపోవద్దు. దేవుడు ఏం చెప్తున్నారు ఈరోజు మనకి? చింత నుంచి బయటికి రావడం ఎలా? చింత నుంచి నువ్వు బయటికి రావాలంటే ఫస్ట్ దేవునికి సమీపంగా వెళ్ళాలి. సెకండ్ వన్, దేవుని సన్నిధిలో సనగడం మానేయాలి. సనగడం మానేయాలంటే కంపారిజన్ వదిలేయాలి. కంపారిజన్ వదిలేసి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం నువ్వు మొదలు పెట్టాలి. సెకండ్ సొల్యూషన్ స్తుతి. ఐ మీన్ దేవుడు నాకు ఇచ్చిన భర్తను బట్టి కృతజ్ఞతలు. వాళ్ళకన్నా దరిద్రులు ఉన్నారు ఇంకా. సో నీ భర్త తాగడు కానీ తాగేసి తిరిగేసి కొట్టేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా బెస్ట్ దేవునికి ఇచ్చారు. ప్రైజ్ గాడ్. నీకన్నా కింద ఉన్న వాళ్ళతో పోనీ అట్లీస్ట్ పోల్చుకుని దేవుని స్తుతించడం మొదలుపెట్టు. అసలు అది కూడా నన్ను అడిగితే కంపేర్ చేసుకోవద్దు. దేవుడు నీ కోసం నీ భర్తను సృష్టించారు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించడమే నీ పని. ఒకవేళ కంపారిజన్ బుద్ధి కనుక ఉంటే నీకన్నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకో, కానీ పైన ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. అలా చేసుకుంటే నీ జీవితంలో సనుగుడు తప్ప ఏ ఉపయోగం ఉండదు. దేవుడు నిన్ను ఆశీర్వదించరు. దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి స్తుతించడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతారు. ఐ మీన్ నీ జీవితంలో ఆశీర్వాదం కావాలా? అప్పుడు నువ్వు దేవుని స్తుతించడం మొదలుపెట్టు. దేవుడిచ్చిందంతా సంతృప్తి కలిగి జీవించడం మొదలుపెట్టు. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నారు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. సో అన్నీ పచ్చికేనా? ఆయన వెళ్ళిన బాటలన్నీ పచ్చిక గల చోట్లేనా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వెళ్తున్న ప్రతి పరిస్థితి పచ్చికతోనే ఉందా? లేదు. కానీ ఆయన కాపరి మీద ఆ నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి ఒక లోయ వచ్చినా మరలా తీసుకెళ్ళి దేవుడు సమృద్ధి గల ప్లేస్లోనికి నడిపిస్తారని ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆయనలో ఉంది. అందుకే పౌలు భక్తుడు చెప్తారు కదా, ఫిలిప్పీ 4:11 అంటారు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు. ఫిలిప్పీ 4:11 నేనున్న స్థితిలో, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఆయన కూడా రాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే నేర్చుకుంటున్నాడంట. ఏంటి? ఆయన ఉన్న స్థితిలో అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటున్నారంట. ఐ మీన్ నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం, సంతృప్తి కలిగి ఉన్నాను. నాకు ఇచ్చిన భర్తను బట్టి నేను సంతృప్తి కలిగి ఉన్నాను. నాకు ఇచ్చిన రూపాన్ని బట్టి నేను సంతృప్తి కలిగి ఉన్నాను.
కంపారిజన్ వద్దు. దేవుడు నీకు ఏది ఇస్తే అది, నాకు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నేను సంతృప్తి కలిగి ఉన్నాను, మనకి ఇది నచ్చదు, ఇంకా పెద్దది కావాలి, ఇంకా మంచిది కావాలి, ఇంకా బెస్ట్ ఉండాలి అని చెప్పి ఇంకా లేని దానికోసం ఏడుస్తా సణుక్కుంటా ఉంటాం. సో ఈరోజు దేవుడు ఆ సణుగుడు అనేది దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డల జీవితంలో ఏ స్నామంలో తొలగించిన గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందుకే ఆయన చెప్తున్నారు, దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. సంపన్న స్థితిలోకి వచ్చినప్పుడు దేవా నీకు స్తోత్రం, మీరు ఇచ్చిన సమృద్ధిని బట్టి నీకు వందనాలు. దీన స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో కూడా ఉన్నారు. బట్టలు ఓడ తీసి రోడ్డు మీదకి లాగి కొట్టిన పరిస్థితులు ఆయన జీవితంలో ఉన్నాయి. అప్పుడు కూడా ఆయన స్తుతించాడంట దేవుణ్ణి, అప్పుడు కూడా సంతృప్తిగా ఉన్నాడంట. ఆమేన్. మరి మన జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తే, రోడ్డు మీదకి లాగి బట్టలు తీసి కొట్టే పరిస్థితులు అసలు మన జీవితంలో వస్తే, అప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని మనం అంటామా? ఎవరో పక్కింటోడు ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు నీ పిల్లలు అలాగా అమ్మా, నీ భర్త ఇలాగా అమ్మ అంటే అయిపోయింది జీవితం. ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటా కూర్చుని, ప్రభువా ఆమె ఎంత మాట అన్నది, అసలు నన్ను ఎందుకు ఇంత సిగ్గుపరిచావు నాయనా అని చెప్పి ఇంక ఏడుపు. కానీ దేవుడు ఏది చేసినా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నారంట పౌలు గారే నేర్చుకున్నారంటే మనం ఎంత నేర్చుకోవాలి ఈరోజు? సో మన చింత వెళ్ళిపోవడానికి సెకండ్ సొల్యూషను, మనకిచ్చిన దాంట్లో సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకుందాం. ఆమేన్. సనగడం మానేద్దాం, దేవుని స్తుతించడం మొదలు పెడదాం. ఇది సెకండ్ సొల్యూషన్. అండ్ ఫైనల్గా థర్డ్ వన్, మూడు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవునికి సమీపంగా రావాలి. రెండవది, సంతృప్తి కలిగి జీవించాలి. అండ్ ఫైనల్గా అసంతృప్తిలో ఇంకొక పాయింట్ మర్చిపోయినా, ఇది కూడా చెప్తాను. ఎగ్జాంపుల్గా సంతృప్తి లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది ఎగ్జాంపుల్ చూసుకుంటే, నయోమి జీవితం మనందరికీ తెలుసు. ఆమె బెత్లెహేంలో ఉంది, కరువు వచ్చింది. ఆమె అనుకున్నదంట సమృద్ధి ఎక్కడుంది, మోయాబులో ఉంది అని తెలుసుకుని మోయాబుకు పోయిందంట. పోతే ఏమైంది తన జీవితంలో? సంతృప్తి మాట పక్కన పెడితే ఉన్న 3 మగదిక్కులు కూడా కోల్పోయింది. ఏమైంది? కంప్లీట్గా ఆమె డెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఉన్నదంతా కోల్పోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ బెత్లెహేంలోనే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ బోయాజ్ కూడా బెత్లెహేంలోనే ఉన్నాడు. వాళ్ళు ఏమన్నా నశించిపోయారంటే వాళ్ళు ఎవ్వరూ నశించిపోలేదు. అంటే దేవుని సన్నిధిలో కరువు వచ్చినా కూడా దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చగలరు. దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా కూడా దేవుడు దాన్ని తీసేయగలరు. కష్టం వచ్చింది కదా అని పారిపోతే, మోయాబుకి వెళ్ళిపోతే, అక్కడ సమృద్ధి కొన్ని రోజులే ఉంది. మేబీ 1 year 2 years వాళ్ళు మంచిగా ఉండొచ్చు. కానీ తర్వాత అంతా శాపం. మోయాబ్ అంటే శాపం. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి శపించబడిన కుటుంబంగా నయోమి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకి. అదే రూతు ఆ మోయాబు నుంచి శపించబడిన దాని నుంచి దేవుడి సన్నిధికి వచ్చిందంట, దేవుని హత్తుకుందంట. ఇప్పుడు ఆవిడ జీవితం ఏమైపోయింది? శపించబడిన ఆమె ఆశీర్వదించబడింది. అసలు దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం లేని ఆ స్త్రీ దేవుని యొక్క వంశావళిలోకి వచ్చేసింది. ఆమేన్. నువ్వు దేవుని ఎంత హత్తుకుంటావో, ఎంత దేవుని సన్నిధిలో సంతృప్తి కలిగి జీవిస్తావో, నీ భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. అబ్రహాం జీవితంలో చూస్తే ఖనాన్లోకి దేవుడు తీసుకొస్తున్న 12వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆయన వచ్చాడంట. వచ్చి ఆ యొక్క ఖనాన్లో కరువు వచ్చిందంట. ఆయనకు కూడా కరువు వచ్చింది. అక్కడ కూడా ఈ అబ్రహాం గారు ఏం చేశారు తెలుసా? కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయారంట. ఆదికాండం 12వ అధ్యాయంలోనే ఈ స్టోరీ కూడా మనకు కనబడుతుంది. ఒక్కసారి చదువుతాను ఉండండి. 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో, ఏ దేశంలో? దేవుడు నడిపించుకుంటా కనానుకు తీసుకుని వచ్చారు. కనానుకు తీసుకొచ్చినప్పుడు 6వ వచనంలో చూస్తే, అప్పుడు అబ్రహాము షెకెం నందులో ఒక స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి మమ్రే దగ్గరను సింధూర్ వృక్షం నద్దుకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అంటే ఈయన ఎక్కడున్నాడు? కనాన్ దేశంలో ఉన్నాడు. కనాన్ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. 10వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేవుడు చెప్పాడా?
ఐగుప్తుకి వెళ్ళమని చెప్పలేదు ఈయనకి. ఆయన ఓన్ థాట్లో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కనాన్లో కరువు ఉందని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వల్ల ఏమొచ్చింది, అక్కడ మళ్ళీ భార్యను తీసుకెళ్ళిపోయారు. అదంతా మనకి స్టోరీ తెలుసు. ఆ తర్వాత ఆ ఫరో దగ్గర నుంచి ఆస్తి వచ్చింది. ఫైనల్గా ఐగుప్తిరాలైన హాగర్ వచ్చింది. ఆస్తి వచ్చింది, హాగర్ వచ్చింది. హాగర్ ద్వారా ఇష్మాయేల్ వచ్చాడు. దాని ద్వారా కుటుంబంలో సమస్యలు స్టార్ట్ అయినాయి. ఆస్తి వచ్చింది, లోతుకి ఆయనకి గొడవ వచ్చింది, కుటుంబం చీలిపోయింది. మనము రాంగ్ ప్లేస్కి వెళ్తే అక్కడ సమృద్ధి ఉన్నా అది మనకి శాపమే. ఆయన సమృద్ధిగా శుభ్రంగా డబ్బు తెచ్చుకున్నాడు. ఐగుప్తు నుంచి హాగర్ను కూడా తెచ్చుకున్నాడు. అది సమృద్ధి అని అనుకుంటాం, కానీ దానివల్ల ఎంత నష్టం వచ్చింది ఆయన జీవితానికి. ఒక మచ్చ, ఒక ఇష్మాయేల్, ఇప్పటికీ ఫైట్ వాళ్ళకి వీళ్ళకి పడదు. సో ఒక సమృద్ధి అని అనుకుంటాము, దేవుని సన్నిధి కాకుండా దూరంగా వెళ్ళి ఏదైనా సంపాదించినా అది మనకి శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో సమృద్ధిగా మనము ఉంటే అది ఎంతైనా మనకు ఆశీర్వాదం. న్యూ టెస్ట్మెంట్లో చూస్తే చిన్న కుమారుడు, ఆయన కూడా తండ్రి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడంట దూరంగా. ఫ్రీడమ్ కావాలనుకుని వెళ్ళిపోయాడంట. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. ఏమైంది, లాస్ట్కి పందుల పొట్టులోనికి తినడానికి కూర్చోవాల్సి వచ్చింది. సో దేవుని సన్నిధిలో ఉన్న భద్రత, కాపుదల, సమృద్ధి ఎక్కడికి వెళ్ళినా మనకి దొరకదు. ఈరోజు నువ్వు దేవునితో ఎంత సమీపంగా ఉంటే నీ జీవితంలో కరువు లాంటి పరిస్థితి అయినా దేవుడు ఆశీర్వదించగలరు. ఆమేన్. సంతృప్తితో జీవించడం మొదలు పెడితే, సనుగుడు మానేసి స్తుతించడం స్టార్ట్ చేస్తే నీలో ఉన్న చింతలన్నీ వెళ్ళిపోతాయి. నీలో ఉన్న చింత అంతా వెళ్ళిపోద్ది. నా తల్లిదండ్రులు బాగాలేదు, నా అత్తమామలు బాగాలేదు, నా భర్త బాగాలేదు అన్న మాట జిఎల్ఎం గ్రూప్లో ఇంక వినబడకూడదు. ఈ రోజుతో దానికి సమాధి చేయాలి. ఆమేన్. నాకు దేవుడిచ్చిన అత్తమామలను బట్టి దేవునికి స్తోత్రం, నాకు ఇచ్చిన భర్తను బట్టి దేవునికి స్తోత్రం, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం, నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి దేవునికి స్తోత్రం. లేని దాని గురించి ఏడవడం మానేసి ఉన్న దాని గురించి స్తుతించడం మొదలు పెడదాం. ఇది ఒక గొప్ప మార్పుగా మన జీవితాల్లో రావాలి అని ఈరోజు దేవుడు బలంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్గా దేవుని సన్నిధిలో సమాధానం కలిగి జీవించాలి. ఒకటి, ఆయన హత్తుకోవాలి. 2, సంతృప్తి కలిగి ఉండాలి. 3వది సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అంటే దేవునితో సమాధానం. దేవునితో సమాధానం ఎప్పుడు వస్తుంది మనకి? నూతన నిబంధనలో చెప్పబడిన మాట, మనమందరము పాపం చేసి దేవుని ఉగ్రతకు పాత్రలమయ్యాం. యాక్చువల్గా దేవుని సన్నిధిలో ఉండడానికి మనకు అసలు అర్హతే లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మన ప్లేస్లోకి వచ్చి తండ్రితో మనకి సమాధానాన్ని ఏర్పాటు చేశారు. మన పాపాలన్నీ ఆయన రక్తంతో కడిగేసి తండ్రికి మనకి మధ్యలో ఏం చేశారంటే సమాధానాన్ని స్థాపించారు. ఆమేన్. ఆ సమాధానాన్ని స్థాపించిన ఆ దేవాది దేవుణ్ణి మనము హత్తుకున్నప్పుడు ఆ సమాధానాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా కొన్ని వస్తాయి. ఎప్పుడు వస్తాయి కోల్పోయే పరిస్థితి? దేవుని మాటకి మనం విరుద్ధంగా వెళ్ళినప్పుడు దేవునితో సమాధానం కోల్పోతూ ఉంటాం. దేవుని మాటకి మనం విరుద్ధంగా వెళ్ళినప్పుడు, అంటే మన శరీరం లేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన వాక్యానికి లోబడలేని స్థితి వచ్చినప్పుడు దేవునితో మనకి సమాధానం కట్ అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు వెళ్ళి ఒక 3 hours థియేటర్లో కూర్చుని మంచిగా సినిమా చూసి వచ్చి మోకరించి ప్రార్థించండి. మీ వల్ల అవుతుందా? ఇంపాసిబుల్. మనలో ఉన్న ఆత్మ చెప్తుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు దేవుని సన్నిధికి రావడానికి నీకు అసలు అర్హతే లేదంటది. అంటే లోపల ఒక పోరాటం జరుగుతుంది శరీరానికి ఆత్మకి మధ్యలో. అప్పుడు ఏం కోల్పోయావు? నువ్వు దేవునితో సమాధానం కోల్పోయావు. దేవుని మాటను ధిక్కరించి వెళ్ళావు కాబట్టి నీకు సమాధానం పోయింది. సో ఎప్పుడైతే దేవునితో సమాధానం కోల్పోతామో ఎక్కడ లేని చింతలన్నీ మనలోనికి వచ్చేస్తాయి. సో కాబట్టి మనం కాపాడుకోవాల్సింది ఏంటి అంటే దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడు మనలో ఏ చింత ఉండదు. దేవునితో మనం మంచి రిలేషన్లో ఉంటాము. దేవుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన ఆత్మచేత మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అప్పుడు చింత వెళ్ళిపోద్ది. సంతోషంగా దేవునితో అంటు కట్టబడిన జీవితం కలిగి ఉంటాం. ఆమేన్. 2వది, దేవునితో సమాధానం ఉంటే సరిపోద్దా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ మాట చదువుకుందాం.
రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:1 చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. సో ఫస్ట్ దేవునితో సమాధానం. రెండవది, దేవునితో సమాధానం కలిగి ఉంటే సరిపోదు, మనం సంతోషంగా చింత లేకుండా జీవించాలి అంటే ఇదే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం కూడా నేను చదువుతున్నాను. ఇదే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం కూడా నేను చదువుతున్నాను. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకి సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులతో సమాధానంగా ఉండుడి. మనుషులతో అంటే అందరితో, సమస్త మనుషులతో. సో ఒకటి, దేవుడితో సమాధానం కోల్పోయినా గొడవైనా అంటే దేవుడి మాట వినకుండా ధిక్కరించినా మన హృదయంలో చింత వచ్చేస్తుంది. రెండవది, మనుషులతో ఏదైనా విభేదాలు వచ్చినా మన హృదయంలో చింత వచ్చేస్తుంది. సో మనకి స్ట్రెస్ రావడానికి మేజర్ కారణాలు దేవునితో కనెక్షన్ కట్ అయినా, దేవునితో సమాధానం కోల్పోయినా, లేదా మనుషులతో సమాధానం కోల్పోయినా. మీ ఇంట్లో మీ భర్తకి మీకు గొడవ అయింది అనుకోండి, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, సమాధానంగా ఉంటుందా? అస్సలు ఉండదు. ఏదో ఒకటి చేసి ఆ మాటలు కలిసేంత వరకు హృదయంలో నెమ్మది ఉండదు. ఏదో తెలియని అసంతృప్తి అనేది, చింత అనేది మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్తారు, సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళీ అస్తమించే లోపు ఏదైనా గొడవ జరిగితే వాళ్ళతో సమాధానం పడిపోవాలంట. 24 అవర్స్ మాత్రమే, 24 అవర్స్ కాదు, 12 అవర్స్ మాత్రమే దేవుడు మనకి ఇచ్చారు, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు. ఆ 12 అవర్స్లో మనం ఏదో టైంలో వెళ్ళి ముందు వాళ్ళతో సమాధానం పడిపోవాలి. నేను తప్పు చేయలేదండి, వాళ్ళే తప్పు చేశారు కాబట్టి వాళ్ళే వచ్చి సారీ చెప్పాలి అని మనం కూర్చుంటే వాళ్ళ హృదయం మాట ఎలా ఉన్నా ముందు మన హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. అప్పుడు దేవుడు ఏమంటారు, ఇచ్చిన 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ బాగానే ఫాలో అవుతున్నాం, దేవుడితో సమాధానం. 2వ ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు. ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉంది. ప్రేమలో ఏముంది? సహించుకోవడం ఉంటుంది. ప్రేమలో ఓర్చుకోవడం ఉంటుంది. సో ఇవన్నీ మనం కోల్పోతున్నాం కాబట్టి 2వ ఆజ్ఞ కోల్పోయామంటే దేవుడితో కూడా సమాధానం పోద్ది. సో దేవునితో సమాధానం ఎంత ఇంపార్టెంటో మన చుట్టూ ఉన్న మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండడం అంత ఇంపార్టెంట్. నువ్వు సారీ చెప్తున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రాబ్లం ఏం లేదు. నీ సైడ్ నుంచి నువ్వు సారీ చెప్పడం అనేది నీ తప్పు ఉన్నా లేకపోయినా, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా, నువ్వు తప్పు చేస్తేనే సారీ చెప్పని నేను చెప్పట్లా. నువ్వు సఖ్యమైనంత మట్టుకి నువ్వు సారీ చెప్పేయి, నువ్వు రిలీజ్ చేసే వాళ్ళని నీ హృదయంలో నుంచి నువ్వు రిలీజ్ చేసేయి. వాళ్ళు ఎలా పడ్డా వాళ్ళు దేవుడికి లెక్క అప్పగించుకుంటారు, వాళ్ళతో దేవునికి వాళ్ళిద్దరూ చూసుకుంటారు. బట్ నీకు దేవునికి మధ్యలో ఎక్కడ అసమాధానం రాకూడదంటే, దేవునితో ఎంత పర్ఫెక్ట్గా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తాం, మన చుట్టూ ఉన్న ప్రజలతో కూడా మనం అంతే పర్ఫెక్ట్గా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఆమేన్. దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనం ఇతరులను క్షమించి తీరాల్సిందే. నేను క్షమించను, నేను ఇలాగే ఉంటాను అంటే నీ చింత నువ్వే మోసుకో, నేనేం చేయలేను. నీ చింతలు నువ్వే మోసుకోవాలి. నువ్వు చింతించకుండా ఉండడానికి దేవుడు ఒక సర్వోన్నతమైన మార్గాన్ని మనకి దేవుడు చూపిస్తున్నారు. నువ్వు దేవునితో సమాధానంగా ఉండాలి, మనుషులతో సమాధానంగా ఉండాలి. 3rd పాయింట్, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలస్సీ 3:15 నేను చదువుతున్నా. కొలస్సీ 3:15, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అండ్ 3rd పాయింట్, మీరు ఎక్కడ సమాధానంగా ఉండాలంటే హృదయంలో సమాధానం ఉండాలి. దేవుడితో సమాధానం వచ్చి మనుషులతో సమాధానం వచ్చినా కూడా హృదయంలో కలవరాలు పెట్టేసుకుని సమాధానం లేని స్థితిలో చాలామంది బాధపడతారు. అంటే భవిష్యత్తు ఏం జరిగిపోద్దో, భవిష్యత్తు ఏమైపోద్దో, నా పిల్లలు ఎలా ఉంటారో, నా భర్త ఎలా ఉంటాడో, మా ఆర్థిక సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి, మన హృదయంలో ఆలోచనలు తొందరపెట్టి మనకి హృదయంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. అంతరంగంలో సమాధానం అది లేకపోయినప్పుడు మనము చింతలో, బాధలో, కష్టంలో వెళ్ళిపోతూ ఉంటాం, దుఃఖంలో. ఎందుకమ్మా అలా ఉన్నావు, డల్గా ఉన్నావు ఎందుకు అంటే చుట్టూ పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు. ఆమేన్. హృదయంలో నెమ్మది లేదు.
రీసెంట్గా అంబానీ కొడుకు గురించి అందరికీ హాట్ టాపిక్ కదా. ఇప్పుడు అందరూ బాగా చూస్తూ ఉంటారు నాకు తెలిసి, యూట్యూబ్స్లో వీడియోస్ ఎక్కడ చూసినా వాళ్ళే. ఆయన చెప్తున్నాడు, నాకు కోట్లు ఉన్నాయి కానీ సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు. పైకి నవ్వుతున్నారు వాళ్ళందరూ, కానీ లోపల చాలా బాధ ఉంది వాళ్ళకి. నాకు అదే అనిపించింది, ప్రభువా డబ్బు లేకపోయినా మాకు రక్షణ ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. ఆరోగ్యం బాగోకపోయినా ప్రాబ్లం లేదు, రక్షణ ఉంటే ఒక దినాన్ని మనం దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, డబ్బు లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఏమీ లేకపోయినా ఒక దినాన్ని పొందుకుంటామన్న నిరీక్షణ మనలో ఉంది. కానీ వాళ్ళకి అది లేదు, వాళ్ళకి చింత ఏలుబడి చేస్తూ ఉంది. వాళ్ళు పైకి నవ్వుతున్నారు కానీ లోపల ఏడుస్తున్నారు. బట్ మనం అలా ఉండడం దేవుని చిత్తం కాదు. మనకి దేవుడు సమృద్ధి ఇచ్చారు. మీన్ ఈ లోకంలో నీకు డబ్బు లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు కష్టాలు గుండా నడవచ్చు. బట్ దేవుని సన్నిధిలో నువ్వు సమృద్ధి కలిగిన దానువుగా సంతోషంగా దేవుని స్తుతించడం మొదలుపెట్టు. నీ జీవితం మారిపోద్ది అంతే. ఈ జీవితం మారిపోద్ది. ఏ సిచ్యువేషన్లోకి నువ్వు వస్తావంటే దావీదు రాసిన 23వ కీర్తనలో ఉన్న అనుభవం నీ జీవితంలోకి వస్తుంది. ఆయన అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వాటిని బాగు చేయగలిగిన దేవుడని ఆయన నమ్మారు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక అంటే మంచి మేత కలిగిన స్థలాల్లోనికి దేవుడు నన్ను నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో నేను సంచరించాల్సి వచ్చినా ఆయన ఏ అపాయానికి నేను భయపడను. ఆయన దుడ్డుకర, ఆయన దండం నన్ను ఆదరించును. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది. సో నేను భయపడాల్సిన అవసరం ఏంటి? ఆమేన్. ఇంకా ఆయన చెప్తున్నారు, నూనెతో నా తల అంటి ఉన్నారు, ఆయన అభిషేకపు తైలం నా తలపై ఉంది, కాబట్టి నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా జీవిస్తాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మనం చింతలో నుంచి బయటకు రావడానికి 3 సొల్యూషన్స్ దేవుడు ఇచ్చారు. ఏంటవి? ఆయన సన్నిధిలో సన్నిహిత సంబంధం కలిగి జీవించాలి. రెండవది, ఆయన సన్నిధిలో సంతృప్తి కలిగి జీవించాలి. మూడవది, ఆయన సన్నిధిలో సమాధానం కలిగి జీవించాలి. సో ఈ 3 పాయింట్స్ కనుక నీ జీవితంలో కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు చింతన జయించవచ్చు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే సమృద్ధిగా ఉంటావు. మీన్ ఆ సమృద్ధిని నువ్వు అనుభవించాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నారు. కొంచెం లేట్ అయినా, టైం అయినా. ఎందుకు చెప్తున్నావు అంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు సమృద్ధిగా ఉండాలన్నది దేవుని ఆశ. ప్రైజ్ గాడ్. ఈ రోజు నుంచి చింత వెళ్ళిపోవాలి, కంపారిజన్స్ వెళ్ళిపోవాలి, సనుగుడు వెళ్ళిపోవాలి. స్తుతి అనేది మన జీవితంలో ఉండాలి, సమాధానం ఉండాలి, సంతృప్తి ఉండాలి. దేవుడి వాక్య భాగంను ప్రతి ఒక్కరి జీవితాల్లో సంపూర్ణ నెరవేర్పులోనికి తీసుకుని వచ్చునుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమెన్.